ఆరెంజ్ కొడుతుంది, గ్రీన్ ఉన్నది, ఆరెంజ్ ఉన్నది, షేడ్ అయింది కానీ ఆరెంజ్ కలర్ అయితే మస్తు కనిపిస్తుంది. ఈ గోధుమ పిండి తోటి మైదా పిండి అని అనుకోకూడదు. ఇక ఎట్లా అంటే ఇది కలర్ఫుల్ తోటి ఇక మనము ఇట్లా ఉంటది. అయితే ఇక మనము తెలంగాణ వాళ్ళం కారం తింటాం కదా, కమ్మ ఉంటది. ఈ అమ్మ ఇట్లా అంటుందంటే ఈ రోజుల ఫుడ్ కూడా తింటున్నా నేను ఇంత మంచిగా, ఆ రోజుల ఫుడ్ తిన్నాం అన్ని కలిపి ఖుషి అవుతుంది. దిల్ ఖుషి అట. మరి అట్లా ఖుషిగా తిందాం, ఖుషిగా కమ్మ తిందాం, కమ్మనే ఉందాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇవో పాస్తాని ఇవి ఇప్పుడు కూరగాయలు బాగా తింటోళ్ళు. అవును, ఈ కూరగాయలు తినోడుకు ఇక చెయ్యాలి, ఎందుకు చెయ్యొద్దని నేను ముందటికి వచ్చిన. ఎందుకంటే నేను కూడా చేసుకొని తిన్నా. మరి ఇంత కమ్మగా ఉంటదా, ఇట్లుంటదా అని అనుకున్నా. ఇక ఇట్లనే ఉన్నది, కమ్మగానే ఉంది. కమ్మగా ఉంటే ఇట్లా చేసుకుందామని పాస్తాలు, మ్యాగీలు ఎంత మంచి పిండి వంటలు చేసినా కానీ వెనకపోతుంది. ఇక పక్కకు పెడతారు, ఒక రోజు 2 రోజులు తింటారు. ఇప్పుడు పొరగంట తిన్నదే మనం పెడతాం, తినరు. ఇక మస్తు చేస్తే మస్తుగా ఉంటది, సూపర్ ఉంటది, జబర్దస్త్ ఉంటది. ఇప్పుడు వర్షం పడతా ఉంటే మనకి ఇట్లా చట్పట్ తినాలనిపిస్తుంది. ఇట్లా మసాలా ఇట్లా చట్పట్గా అట్లా కారం వల్ల తినాలని ఉంటది. మస్తు అంటే మస్తు చేస్తుంది మమ్మీ. అమ్మమ్మ చేసిన మ్యాగీ, పాస్తాలు మస్తు ఇష్టపడతారు, ఇష్టపడుతుంది. మరి ఇప్పుడు కూరగాయలు ఎట్లా తినబట్టి నేనెందుకు పెట్టద్దు, మీకు అందరు పెడతా పట్టుర్రి అనేది పెడుతుంది. ఇప్పుడు మరి పిండి వంటలే కాదు, ఇది కూడా చేస్తున్నా. గిదే కదా ఇవైతే కొనుకొచ్చుకుంటే రకరకాలు దొరుకుతున్నాయి ఇంట్లో డిజైన్లతోటి. ఇప్పుడు అన్ని కలర్స్ తోటి ఉన్నాయి కదా, వైట్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇట్లనే వైట్ ఉంటాయి. ఇది కలర్ ఇచ్చిర్రు ఇట్లా. మనకి మొత్తం వైట్ కూడా ఉంటది. ఇళ్ళనే మస్తు షేపులు కూడా ఉంటాయి, మస్తు రకాలు కూడా ఉంటాయి. మీరు పాస్తా అంటే బోటి లాగా బోట్ పైపులు లాగా ఉంటాయి, బోట్ పైపులు లాగా ఉంటాయి. మా అమ్మ అయితే ఇట్లా స్ప్రింగ్ ఉన్నాయి అయితే వేస్తుంది. ఎవిట్లతోటైనా కూడా ఇట్లనే ప్రాసెస్, ఇట్లనే చేసుకోర్రి, కమ్మ తినర్రి. కానీ కలర్స్ చేస్తారు అంతే. కొన్నేమో వైట్ కొన్ని వేరే షేపులలో అంతే షేపులు చేంజ్. మైదా తోటి అయితే తయారు చేస్తారు, కమ్మగా ఉంటది. తిను చూడు, ఇక తిని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి అరుచుకుందాం, అలా అరుసుకో. ఎట్లా మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా, మీరైతే మంచిగున్నారని నేను అనుకుంటున్నా. కామెంట్ ద్వారా పంపిస్తారు, మీరు కామెంట్ అయితే పెట్టుర్రి. మంచిగున్నారు నా మంది, యూట్యూబ్ మంది అని నేను అనుకుంటున్నా. ఇక మంచిగా మీకు ఏదైనా బాధలు ఉన్నా కూడా నాకు చెప్పుర్రు కదా, నేను ఇంట మీకు చెప్తా సమాధానం కూడా. మీ కష్టాలు, మీ రందీలు, మీ బాధలు అన్ని మమ్మీతో షేర్ చేసుకోర్రి. మమ్మీ కూడా మానవ జన్మం వచ్చిందట అన్ని ఉంటాయి. అట్లా మమ్మీ మనమైతే మంచిగా ఉండే చూడాలి. అవును, అట్లనే మంచిగా ఖుషిగా ఉందాము, ఖుషిగా చేసుకుందాము. మంచి మంచి రెసిపీస్ తోటి మమ్మీ ముందు ఇప్పుడు ఎట్లా తింటారో అట్లా ట్రెండ్ తగ్గట్టు కూడా మారిపోతుంది మమ్మీ. అట్లా ఉంటది మమ్మీ. ఏమున్నది, అవి అన్ని సాసులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, అవే మళ్ళీ అట్లా వేసుకోర్రి. అట్లా వేసుకుంటేనే అట్లా మంచిగా ఉంటది, జబర్దస్త్ తింటారు. ఇదంతా ఇక ప్రాసెస్ అంతా జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటది, ఇది ఉంటది. ఈ రెసిపీకి ఇంత హైక్ చేస్తుర్రు అని అనుకోకుర్రి, అది ఆ లెవెల్ ఉంటది కాబట్టి అట్లా. పిల్లలకు ఇప్పుడు కూరగాయలు ఇవి తింటారు, ఇక ఇప్పుడు కూరగాయలు తింటారు కాబట్టి ఈ కూరగాయలకు తగ్గట్టు పెట్టాలని నేను అనుకుంటున్నా. అవును, అది స్కూల్ పోయొచ్చి ఇట్లా స్కూల్ పోయి అప్పుడే గరం గరం తినాలనిపిస్తుంది. గరం చేసి పెట్టుర్రి. వచ్చినాక ఇది ఒక 5 నిమిషాలలో జల్దీ చేసేయచ్చు, జల్దీ అట్లా అయిపోతుంది, జల్దీగానే అయిపోతుంది. కానీ మమ్మీ ఇట్లానే అయిపోతుంది. అందుకనే మస్తు ఉంటది. మంచిగానే హెల్త్కి సంబంధించిన వేసి చేస్తాం. క్యారెట్ మంచిగా తినేటట్టే మంచిగానే. అది కూడా పాస్తా కూడా మనకి మైదా కాదు, మంచిగా గోధుమ పిండి తోటి తయారు చేసి ప్యాకెట్ మీద రాసిర్రు. అట్లనే ఉన్నది. ఇట్లా ఏంటంటే ఇట్లా చేసుకుందాం మనం. ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు మంచి మాట చెప్పు కానీ. ఇక ఈ పాస్తా మీదకి అయితే చెప్తున్నా నేను, ఇది ఖుషి కొద్ది చెప్తున్నా. అయితే ఇది పిల్లలు ఖుషి అవుతారు. ఎందుకంటే ఎంత మంచి కూరలు అండినా, ఎంత మంచిగా అండినా, బాగా వేసినా నచ్చదు. ఇదానికైతే ఇక ఖుషి ఉంటారు. మనం ఎక్కడ పోయినా కూడా ఎక్కడైనా పోతాం, అక్కడ బాధలు ఉంటాయి కావచ్చు, ఏదన్నా ఉంటది కావచ్చు. మనం పోయినామంటే ఖుషిగా ఉన్నారా లేరా అని ఆలోచించుర్రి.
మీరు ఖుషిగా ఉండే జాలకే మేము పోతాము, ఖుషి జీవం ఉన్న జాలని మనము ఎంటర్ అవుతామని అనుకోవద్దు. మనం పోయినామంటే ఖుషిగా ఉండాలి, వాళ్ళు ఖుషిగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళని ఖుషి చేయాలి, అలా నైపియాలి. అప్పుడు మనకు అందరికి ఉంటాయి బాధలు, బాధలు లేని వాళ్ళు ఉండరు, అందరికే ఉంటది. రంది లేని మనిషి ఉండదు, ఏంటంటే లోటు లేని మనిషి ఉండదు. ఇక మనము ఏంటంటే ఖుషిగా ఉండే చూద్దాము, ఎక్కడ పోయినా గానీ నవ్వుల ప్రపంచం చేద్దాం. ఇది విషయం. ఇక అవి పక్కకు పెట్టుర్రి, బాధలన్నీ ఎప్పటికి ఉంటాయి. ఇక మనం పోయినామంటే ఒక బృందావనమే ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లనే ఉండాలి. ఇక మనము పోతేనే ఖుషిగా ఉంటారు, మనం అది ఖుషిగా ఉన్న జాలకి పోతాం. ఈ మనిషి వచ్చిండంటే అయ్యే ఖుషిగా నవ్వుకోవచ్చు అని అట్లా అనుకోవాలి, అందరూ అనుకోవాలి. మన చుట్టూ అట్లా క్రియేట్ చేస్తే అట్లా ఉండాలి. నాకు అది నేను చెప్పింది మధ్య చెప్తున్నారు, నాకు కూడా ఇష్టం. అట్లా ఇష్టం, అట్లా ఉండడానికి ట్రై చేద్దాం. అందరు అట్లుండుర్రి, ఖుషిగా ఉండు, అందరం ఖుషిగా ఉందాం. ఏంటంటే ఎక్కడ పోతే అక్కడ నవ్వుల ప్రపంచం ఉండాలి. ఎందుకంటే మనము ఏదో అయిపోయింది, ఏదో జరిగింది అన్నట్టు ఉండద్దు. అన్ని జరుగుతాయి, అన్ని ఉంటాయి, ఖుషిగా అయితే ఉండేది చూద్దాం. నేను ఖుషిగానే ఉండేది చూస్తాను నేనైతే. కొందరు అన్ని రందులు నాకే ఉన్నాయి, అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, అన్ని బాధలు నాకే అని బాగా రంది పడతా ఉంటారు. నాకే ఉన్నాయి అంటే ఇంకెవరికి ఉంటాయి? మనకే ఉంటాయి. మన ఈ పక్క పెట్టి మనం ఖుషి అయితే మనము ఎక్కడ పోతే అక్కడ నవ్వుకుంటూనే అయితే ఉండరు. కొద్దిగా అవి పక్కకు పెట్టుర్రి, అవే మళ్ళీ సాల్వ్ అవుతాయి. ఇది విషయం. ఆ రందే పోతుంది, ఈ రందే ఉంటది. మనం ఖుషిగా పాస్ చేసేసుకుందాం. మీరు కూడా వచ్చేయుర్రి, చేసుకుందాం. ప్రాసెస్ తొందర వచ్చేరి జల్దీ అంటే జల్దీ చేసి పెడతా. జల్దీ జబర్దస్త్ చేసుకొని మస్తు చట్పటాక మసాలా తోటి మంచిగా కమ్మగా చక చేసుకునే రెసిపీ చేసేద్దాం. ఇదైతే పిల్లలకి ఇష్టం కాబట్టి ఇంత ఉల్లాసంగా మాట్లాడుతుంది. ఏంటంటే ఇప్పుడు మన చైత్ర చూస్తే అమ్మమ్మ యూట్యూబ్ లో వేసింది, నాకు ఇప్పుడు చేసి పెట్టు అని అంటది. ఖుషిగా చేసి పెట్టుర్రి, జబర్దస్త్ తినుర్రి, మంచిగా తినుర్రి, మంచిగానే ఉండండి. ఇది మనం గుడక తింటాం, పెద్దవాళ్ళం గుడక తింటాం, మంచిగా ఉంటది. వర్షం పడుతుంటే కమ్మగా తినాలని కారం సాసులు లేకపోతే కొంచెం మీరు అది ఏంటంటే మనకు టమాటా అది కానీ ఏది కానీ తగ్గించుర్రు, సప్పగా. అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయే సాసులు, అందరూ ఉంచుకుంటుర్రు, ఫ్రిడ్జ్లలో పెట్టేసుకుంటుర్రు. అట్లా ఏంటంటే రెడ్ కలర్ సాసు, చిల్లీ సాసు, టమాటా సాసు. ఇప్పుడు దీంట్లో టమాటా సాసు పిల్లలకు అవి ఇవి ఐటమ్స్ చేసి తగ్గించుకొని తింటారు కదా. ఉంటున్నాయి అని మీ ముందుకు వచ్చిన మేము ముందట చేస్తాను. ఇక అంత కమ్మ ఉంటది. ఇక జబర్దస్త్ చేసుకుందాం. ఇక మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంతా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటోళ్ళు అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోరు. వెంటనే జల్దీ చేసేసుకోరు. మంచి రెసిపీస్ తోటి మమ్మీ ముందుంటది, చేస్తుంది. లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరమ్మా, మీ దోస్తులకు, మీ చుట్టాలకు. గల్లి వాసన వస్తుంది, గల్లి వాసన చేస్తారు, వాసన వస్తుంది అంటారు. ఇది విషయం, వాసన వస్తుంది. గట్లా వేసుకొని ఇట్లా ఫటాఫట్ చేసుకుంటూ అయితే ఫటాఫట్ తినుడు కూడా అయిపోతుంది. ప్లేట్ కూడా జబర్దస్త్ ఉంటారు కాబట్టి తింటారు. లేకుండా రెసిపీకి ఏమేం కావాలో చెప్పేస్తా. చెప్పు. ఏ సింపుల్ గానే మనం ఏ ఉంటా వేసుకోవచ్చు. క్యారెట్ ఆరోగ్యానికి అయితే మంచి కదా, పచ్చిమిర్చి, ఉల్లాకు ఉంటే ఇయ్యూరు, లేకుంటలేదు. ఇది విషయం. ఇక ఇది ఏంటంటే క్యాప్సికమ్ ఉన్నాయి, వేసుకోవచ్చు దీని బదులు. గరం మసాలా, టమాటా సాసు, చిల్లీ సాసు, ఎందుకంటే అది రెడ్ చిల్లీ సాసు, ఇది టమాటా సాసు. ఇగో పాస్తా అయితే కలర్స్ ఉన్నాయి కానీ వైట్ ఉడుకున్నాయి. ఇలా ఎన్నో రకాల షేప్లు వస్తాయి. ఏ రకం అయినా మంచిగా ఉంటది. ఇది ఏ రకమైనా సరే. అల్లం కొద్దిగంత మనము తురుముకుంటాం కదా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర, టమాటా, ఇవి ఉన్నదాని మీదకి వేసుకోండి. ఇవి ఎక్కువ ఉంటాయి అనుకో, ఇంకో టమాటా కూడా వేసుకోవచ్చు. ఎల్లిగడ్డ ఇంతనే వేసుకుందాం. అల్లం కూడా చెప్పిన, అల్లం చెప్పిన. మస్తు రకాలు ఉంటాయి, మస్తు ఉంటది, సూపర్ ఉంటది. ఇక చేసుకొని పిల్లలకు వేడి పాఠశాలకి రాగానే ఇయ్యుర్రి వాళ్ళు తింటారు. ఇక పోరగడ్లు అయితే బాగా నచ్చుతుంది. దోశలు వచ్చినా కూడా, దోశలకు కూడా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉంటాయి అనుకో, చేసేయండి.
వాళ్ళకు ఏంటంటే మంచిగా వెరైటీ పెట్టినట్టు ఉంటది, మంచిగా తింటారు, మంచిగానే ఉంటాయి. దోస్తులు కూడా ఖుషి అవుతారు, ఖుషిగానే ఉంటది. ఖుషిగా ఉంటారు. చూపెట్టేద్దాం. ఇప్పుడు నీళ్ళు మనం పోసేసుకుందాం. 2 గ్లాసులు అయితే పోసుకుందాము. మనము వాళ్ళకి తీస్తాము, ఎన్ని కొలతానే ఏం లేదు. మీకు ఎన్ని పోయాలి ఏం పోయాలని అంటారు. ఏంటంటే కొలతలు ఏం అవసరం లేదు, అంత అవసరం ఏం లేదు. ఉడికించుకుందాము. ఉడికించుకున్నదైతే ఉడికించుకోవాలి. పక్క ఏంటంటే మంచిగా మెత్తగా కావాలి. ఇక మనం ఉడికించుకున్నాడు కరెక్ట్ ఉడికించుకోకపోతే ఉడక మంచిగా ఉండదు. మంచిగా ఉడికించుకోవాలి, మంచిగానే చేసుకునేది చూడాలి కమ్మగా. ఇక ఎంత కమ్మగా ఉంటుందో ఇక ఇది మళ్ళీ తింటే మళ్ళీ తింటాం. 2 గ్లాసులు అయితే పోసుకోర్రి. నీళ్ళు అయితే 2 గ్లాసులు పోసి, ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే ఇవి అంటుకోవద్దు, ఒకదానికొకటి ఏంటంటే గుజ్జులాగా అంటుకుంటుంది. మనం అంటుకోవద్దు అంటే ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా నూనె వేసుకోవాలి. 1-2 టీ స్పూన్లు నూనె వేసుకుందాం. ఉప్పు నూనె వేసుకోర్రి. నూనె 2 టీ స్పూన్లు వేస్తున్నాం. 2 టీ స్పూన్లు వేస్తున్నా. చూడర్రి, చూస్తే తెలుస్తుంది మీకు, చూడకపోతే అర్థం కాదు. ఈ నూనె ఉప్పు ఎందుకంటే అంటుకోవద్దు, ఒకదానికొకటి అంటుకోదు. ఈ మసలని వాటర్ మసిలినాక అవి వేసేసుకుందాం. నీళ్ళు మసలాలి. ఇట్లా మసులుతున్నాయి కదా, తుక్క పెక్క దుక్కుతున్నాయి. చూడుర్రి ఇట్లా చూస్తున్నాయి. ఇట్లా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదైతే మనము పొల్లు ఉడకాలి. పొల్లు ఉడికిందనుకో ఇవో లెవెల్ ఉంటుంది. మనం ఇట్లా కలిపేసుకుందాం. ఇట్లా 1 గంట బట్టి తింపాలి. ఒకసారి గంట బట్టి తింపినాక మనము ఎట్టున్నాయి అన్నది ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఉడకాలి. ఉడికినాక 10 నిమిషాల తర్వాత చూద్దాం. పొల్లు ఉడకాలి, గుల్లగా కావాలి. చూద్దామా? చూడండి ఒకసారి. ఇట్లా పొల్లు అయితే ఉడకాలి. ఎట్లా ఉడికినాయి చూడండి. ఇట్లా ఉప్పు నూనె వేసుకుంటే ఇది పొల్లు ఉడుకుతుంది. ఈ రకంగా ఇట్లా వేసుకోర్రి. ఇట్లా చూడండి. ఇదైతే కలర్ఫుల్ ఉన్నది. ఇక పిల్లలు అయితే టెంప్ట్ అవుతారు, మంచిగా కనబడతాయి. ఇక ముందట కొండగానే ఇక జబర్దస్త్ కనబడతాయి. ఇవి ఎట్లా అంటే ఓ లెవెల్లా కనబడతాయి. కూడా నజర్ కూడా మంచిగా ఉండాలి. వాళ్ళు కళ్ళకి ఇంపైతేనే అవి వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి అట్లా ఇష్టమైతే ఇంట్రెస్ట్ ఉంటది వాళ్ళకి, మస్తు ఖుషి అవుతారు. ఇట్లా అంపేద్దాం. ఇట్లా వేసుకొని మీ పిల్లలకి, పిల్లలు మనం కూడా తింటాం. ఎట్లా తింటాం అంటే ఇక మా వాళ్ళతో పోటీ పడి తింటాం. ఖుషి అవుతారు పిల్లలు. ఇట్లా కలర్ అన్ని కలర్స్ చూసుకుంటా, ఆరెంజ్, గ్రీన్, పచ్చ కలరు, ఇట్లా కలర్స్ కూడా ఇష్టపడతారు. ఇక ఈ స్కూల్కి పాఠశాలకి వెళ్ళి వచ్చిరనుకో రాగానే ఇది కనబడ్డదంటే ఇలా ఖుషి ఉంటది. ఇక ఖుషికి అయితే ఏం చెప్పలేము, ఇక అంత బాగుంటది. ఇక మీరైతే ఇక ఇది చేసి పెడితే ఇక వాళ్ళు తినాలి అని అన్నీ అన్నారు. తింటా అనుకుంటా ముందటికి వస్తారు, ముందట చిల్ల పడతారు. ఇప్పుడైతే మనము భగవన్ అయితే ఇది పెడదాం. నాన్ స్టిక్ పెట్టుకోవాలి. జర అంటుకో. నాన్ స్టిక్ లేకున్నా కానీ ఇక ఏం కాదు. నేనైతే ఉన్నది కాబట్టి, లేకుంటే ఇక వేరే గిన్నె పెట్టుకోండి. ఇక మనము ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతోటైనా చేసుకోవచ్చు. చేసుకుంటేనే మనకు అదేంటంటే ఎట్లా చేస్తాం అన్నది మనకు సమ్మది అవుతుంది. అది ఇక అది సమ్మది కావాలంటే చేస్తున్నది అర్థమవుతుంది. ఇక మీది పెట్టింది గిన్నె, నేను అది పెట్టినా అన్నది మీకు అది అర్థం కాకపోతే కూడా ఏం చేయలేదు. ఇట్లా పొల్లుగానే ఉండాలి. ఇట్లా విడివిడిగా ఇట్లా పొల్లు ఉండాలి. ఈ రకంగా ఉండాలి. మంచి ఉడికినాయి చూడు, కలరు టెంప్ట్ అవుతారు. ఇట్లా జారుతున్నాయి జారుతున్నాయి. జర జారుతుంది. ఉడికింది, మంచిగా ఉడికింది. కొద్దిగా వేసుకోరు. అలా నువ్వులు పడ్డాయి అని కట్ చేసినాం. 1 స్పూన్ పోసినాం కదా. ఇవన్నీ మనము వేగాలంటే ఇగో చిన్నది చెంచా స్పూన్ చూయించు. ఎంత ఆయిల్ పోస్తున్నాం అన్నది కూడా వాళ్ళకి అర్థం కావాలంటారు. గరం కానీ ఆయిల్ పోలిచ్చిన ఆయిల్ నువ్వులు ఉన్నాయి ఇంట్లో ఏమున్నాయని అనుకోకుర్రి. ఎందుకంటే సకినాలు చేస్తే నువ్వులు వస్తాయి కదా. ఇక నువ్వులు ఆయిల్ అది వడవాలి కదా మనకు. ఒక గడ్డ, చిన్న గడ్డ ఉల్లిగడ్డ మంచిగా గోలాలి. ఉల్లిగడ్డ ఘాటు మంచిగా ఉంది.
వస్తున్నది సూపర్. ఇగో ఇప్పుడు వేసుకుందాం చూడు. ఇవన్నీ గోలాలి. ఎల్లిగడ్డ ఇట్లా 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 కటింగ్ చేసుకోండి, సన్న కట్ చేసుకొని ఇట్లా. ఇక అల్లం ముక్కలు చూడరి, చిన్న చిన్న ముక్కలు. ఇగో పచ్చిమిర్చి ఒక 2 మీరు వేసుకొని, మీరు తినేదాని మీదకి వెళ్ళి మీ పిల్లలు ఎట్లా తింటారు అన్నది చూసుకొని వేసుకోండి. ఉల్లాకు రింగులు కట్ చేసుకోండి. మీరు ఉల్లాకు ఉండదు అనుకో, క్యాప్సికమ్ వేసుకోండి, క్యారెట్ అన్ని గోలాలి కాబట్టి వేస్తుంది. గోలాలి. ఇవన్నీ వేసినాయి కదా, మంచిగా గొలిచుకోవాలి. గిట్టనైతే ఉడకాలి. ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇక జబర్దస్త్ ఉంటుంది. ఇది ఎంత బాగుంటుందో ఉడికితే మాత్రం టేస్ట్. ఈ రకంగా మనము ఉడికిందనుకో, ఉడికినాక ఇక టమాటా వేసుకుందాం. టమాటా 2 వేసుకుంటారా 1 వేసుకుంటారా? ఇదైతే ఓ లెవెలే ఉంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. టమాటా పడ్డదంటే ఇక దాని రూపాలే మారిపోతాయి. మంచిగా కుక్ కావాలి. ఇదైతే మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే జల్దీ అవుతుంది, జల్ది ఉడుకుతుంది. 1 టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది. బాగా వేసుకుంటే బాగా వేసుకోరు. మనకు టేస్ట్కి తగ్గట్టు ఇది మంచిగా ఉంటుందా దాని మీదకి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు అయినా కారం అయినా ఇది మనకు సమ్మది కావాలి. సమ్మది అయితేనే మనకు అర్థమవుతుంది. ఏది కానీ మనకు సమ్మది కాకుండా మాత్రం చెయ్యద్దు. మూత పెట్టుకుందాం. ఎట్లయితే మూత పెట్టుకుంటున్నాం, మీకు అర్థమైంది అన్నది అర్థం కాదన్నది నాకు కామెంట్ ద్వారా పంపింది. మస్తు వాసన వస్తుంది, గుమ్మాయిస్తుంది. ఒక గల్లి వాసన వచ్చినట్టు, గల్లికాయ వచ్చినట్టుగా, ఇట్లా గల్లికి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఇట్లనైతే మంచిగా కుకింగ్ చేసుకుందాం. ఇట్లా సాఫ్ట్గా కుక్ అయిందంటే అన్ని మనం కట్ చేసుకునే అయితే సాఫ్ట్గా కావాలి. ఇక చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రకంగా కుకింగ్ చేసుకున్నా అన్నది. కిసుకుమన్నట్టు ఉండద్దు. ఇట్లా వేసుకొని ఇట్లా తింటే ఇక మళ్ళా మర్చిపోము. ఇక అంత బాగుంటుంది. మీకు దోస్తులు వస్తారా, మీ ఇంటికి గెస్టులు వస్తారా, మీకు ఎవరు వస్తారన్నది, మీ ఇంటి బంధువులు వస్తారా, ఎవరు వచ్చినా గుడక ఇట్లా అప్పటికప్పుడు చేసిస్తే అబ్బా మస్తు ఉంది, ఏమన్నా చేసిర్రు కమ్మగా ఉంది, అది చేసుకుందాం మనం అని అంటాం. వాళ్ళ ఇంట్లో అట్లా ఉన్నది, మనం ఇంట్లో కూడా మనం చేసుకుందాం అని అనిపిస్తుంది. ఇట్లా కుక్ అయింది. ఈ రకంగా టమాటా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఈ టమాటా వక్కలు మనం చిన్న కట్ చేసినాం కదా, చిన్న షేప్ కట్ చేసినాం కదా, ఆ షేప్ లో కాకుండా నువ్వు ఏంటంటే గ్రైండర్ వేసుకొని వేసేసుకోవచ్చు. మనకి ఇట్లా అక్కడక్కడ పళ్ళ కింద తలుగుతేనే మజా ఉంటది. అట్లా మజా టేస్ట్ గురించి అని నేను వేసుకుంటా. ఈ రోజులలోది అట్లా, ఈ రోజులలోదైనా ఆ రోజులలో కలుపుతా. మిరియాల పొడి, దీనికైతే మిరియాలు దడ్డంగా దట్టించినామనుకో ఓ లెవెల్లే ఉంటుంది. కొంచెం గరం మసాలా, మనదైతే మసాలా చేసింది ఉన్నది కదా మనలో, ఇది మసాలా, దీనికి మసాలా కొంచెం అది కొంచెం ఇది. రెడ్ చిల్లీ సాసులు మీ ఇష్టం, వేసుకొని ఇది కూడా వద్దేది. వద్దనుకుంటే మీరు కారమే మంచిగా వేసుకోండి. వేసుకో. ఇది టమాటా సాసు కొంచెం కారం వేసుకుందాం. కారం లేదైతే మనం తెలంగాణ వాళ్ళని తినం కదా, కారం తినద్దాన్ని కూడా తినకుండా 1 స్పూన్ కూడా వేసుకుంటాను. ఇక మీ కారం మీరు ఇష్టం, మీరు ఎట్లా తింటారు అన్నది మీకే వదిలేస్తున్నా. అనుకుంటే ఇక అవి కట్ చేసేయరు, కారం కట్ చేసేయరు. తినరు. ఇవన్నీ కొంచెం ఫ్రై కావాలి. ఇందులో అయితే అల్లం పట్టది, ఎల్లిగడ్డ పట్టది. ఎల్లిగడ్డ మనం కట్ చేసేసినాం కదా, అల్లం ముక్కలు అన్నీ ఇట్లా మనకి పళ్ళ కిందకి వచ్చి పిల్లలు తింటారా తినరేమో అని అనుకోకూడదు. మనం ఎండనే ఉడికిపోయినాయి అవి. మస్తు వాసన వస్తుంది మమ్మీ, గుమ్మాయిస్తుందా? అట్లా ఉంటది. ఇట్లా చేసుకుందాం కమ్మగా. ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఈ కలర్ చూసే వరకు పిల్లలు టెంప్ట్ అవుతారు చూడు.
ఇలా ఆరెంజ్ కలర్ మస్తు కొడుతుంది కదా. ఆరెంజ్ కొడుతుంది, గ్రీన్ గ్రీన్ ఉన్నది, ఆరెంజ్ ఉన్నది, షేడ్ అయింది కానీ ఆరెంజ్ కలర్ అయితే మస్తు కనిపిస్తుంది. ఈ కలర్ గోధుమ పిండి తోటి మైదాం పిండి అని అనుకోకూడదు. ఇక ఎట్లా అంటే ఇది కలర్ఫుల్ తోటి ఇక మనము ఇట్లా ఉంటది అయితే ఇక మనము తెలంగాణ వాళ్ళం కారం తింటాం కదా, కమ్మ ఉంటది. తినాలి 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 అనిపిస్తుంది. మీరు చేసుకొని ఈ అమ్మ ఇట్లా అంటుందంటే ఈ రోజుల ఫుడ్ కూడా తింటున్నా నేను ఇంత మంచిగా, ఆ రోజుల ఫుడ్ తిన్నాం అన్ని కలిపి ఖుషి అవుతుంది. దిల్ ఖుషట. మరి అట్లా ఖుషిగా తిందాం, ఖుషిగా కమ్మ తిందాం, కమ్మనే ఉందాం. ఇక మనం సంతోషంగా ఉంటేనే జీవితం. ఏమున్నది జీవితంలో? ఏం లేదు. దిల్ ఖుషి చేద్దాం అందరికి, అందరికి దిల్ ఖుషి. ఇగో ఇట్లా కలరు, ఇగో ఇట్లా ఈ రకంగా పిల్లలకు వెళ్తే ఇక మంచిగా సాసు ఇవన్నీ. సాసు మీకు నచ్చదనుకో వదిలేసేది. ఈ రకంగా ఇక కొత్తిమీర కొంచెం జల్లేసుకుందాం మనం. ఇట్లా చేసుకోరి. ఇట్లా చేసుకొని పిల్లలకి ఎట్టు సంతోషం. ఏంటంటే ఇక మనం బయటకు పోవాలి, బయటనే తినాలని ఏం లేదు. ఇట్లనే చేసుకుందాం. స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా. అంత కమ్మగా వాసన వస్తుంది, నోట్లకు వాటర్ వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, దోస్తులకి అందరికి పంపించండి. పంపిస్తే మిమ్మల్ని వదలరు. అయ్యో మా దోస్తు అట్లా చేసి పెట్టింది, మేము ఇట్లా తిన్నామని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇక కమ్మగా ఉన్నది మరి ఎట్లా చేసినామని కూడా అడుగుతారు. ఇట్లా చేసుకున్నా అని చెప్పుర్రు. మీరు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా చెప్తుంటే కూడా అయ్యో ఇంత మంచిగా చేసిందా అని మీరు ఖుషి అవుతారు, దిల్ ఖుషి అవుతారు. ఇక ఇది విషయం. గరం గరం పాస్తా మమ్మీ వేసేసింది. ఇట్లా వేసుకోర్రి, ఇట్లా తినుర్రి కమ్మగా. మీ పిల్లలకు మీరు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు అంటే మస్తు ఉంటది. ఇప్పుడు వర్షం పడతా ఉంటే ఇట్లా తింటే గరం గరం ఉంది, మస్తు గరం ఉంది. ఇప్పుడే వేసింది మమ్మీ. ఇట్లా స్మెల్ కొడుతుంది. ఏంటంటే మస్తు వాసన వస్తుంది, మస్తు వాసన వస్తుంది కదా. గరం గరం మంచిగా కమ్మ. ఇప్పుడు వర్షం పడుతుంటే ఇట్లా గరం గరం తింటే దిల్ ఖుషి అవుతుంది మస్తు. మీ దోస్తులను, మీ చుట్టాలను, మీ ఇంట్లో అందరు దిల్ ఖుషి చేసేది ఇది చేసుకొని. ట్రెండింగ్ అట్లా నడుస్తుంది. మస్తు అంటే మస్తుంది, కమ్మ ఉంటది. పిల్లలైతే ఖుషి అవుతారు. స్పైసీ అదంతా అవి మసాలాలు, సాసులు అవన్నీ మంచిగా పట్టుకున్నాయి. మస్తు ఉంది. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంది. కమ్మగా కమ్మ తింటారు. ఇప్పుడు నడిచేది అదే కదా, ఈ జనరేషన్ నడిచేదే అది కదా. ఇది నడుస్తుంది కదా. ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం అంతే. ఇట్లా వేసుకోర్రి, చేసుకొని తినుర్రి. మస్తు టేస్ట్ ఉంది, సూపరే. అల్లం వెల్లుల్లి చిన్న అది వేసినావు కదా, అవి కూడా అక్కడక్కడ తలుగుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. జబర్దస్త్ ఖతర్నాక్ రెసిపీ. జల్దీ చేసుకొని జల్దీ తినేసేది. మస్తు అంటే మస్తు రెసిపీ. ఇక ఎట్లా చేసుకొని ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. మీ దోస్తులు, మీ చుట్టాలకైతే షేర్ చేసేది. ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే గంటనైతే కొట్టుర్రి. మర్చిపోకుర్రి, గంట కొట్టుర్రి. గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి.